ఏంటమ్మా ప్రియా, మా అక్కేదో అరుస్తున్నట్టుంది? ఆవిడ చేతిలో అర్జెంటుగా వారసుని పెట్టాలంట. అత్తగారి పెత్తనం చెలాయిస్తుంది. తనెప్పుడూ అంతేనమ్మా. ఇంటికి పెద్ద కోడలనే అహంకారంతో ఇన్నాళ్ళు నా మీద పెత్తనం చెలాయించింది. ఇప్పుడు నువ్వన్నమాట. హ? ఏదో పెద్దది కదా అని నేను సర్దుకున్నాను. నేను ఆ టైప్ కాదండి. అంటే పడటానికి నేను అందరిలాంటి ఆడపిల్లని కాదు. చిట్టిల రేణుక కూతుర్ని. నాకు తిక్కరేగితే నేను కూడా మా అమ్మ టైపే. చెయ్యేంటి? అవసరం అనుకుంటే కాలు కర్ర కూడా చేసుకుంటాను. ఏ రేణుక అంటే కాళిక మింగేస్తాను. కట్టు నా వడ్డీ డబ్బులు. ఆ మీ అమ్మ సంగతి నాకెందుకు తెలీదు? అందుకే కదా దానికి నిన్ను కోడలిగా తగిలించింది. గుండు అమ్మా గుండమ్మా, చెయ్యి ఖాళీ లేదు, పక్కింటికెళ్ళి బాబు. సాయ్ నేను ముష్టోని కదే. నాకు అదే అనుమానం వచ్చిందండి. బెడ్రూంలోకొచ్చి మరీ అడుక్కునే ఈ కొత్త ముష్టివాడెవడా అని. అంటావే, నా పిల్లక నీ చేతికి దొరికింది కదా, ఎన్ని మాటలైనా అంటావు. ఇదిగో మర్యాదగా అడుగుతున్నాను, రాత్రి ఏం జరిగిందో చెప్పు. నిన్నే సీరియస్గా అడుగుతున్నాను, చెప్పు. ఇలా సీరియస్గా అడిగితే నేను చెప్పను. రిక్వెస్ట్ చేస్తున్నానే, పోనీ తల దించుకొని నీ ఆన్సర్ కోసం బెగ్గింగ్ చేస్తున్నాను. లేదు